Hello guys, na Piradhe మీరు చూస్తున్నారు రస్సల్ తెలుగు ఛానల్. సో గైస్ ఫైనల్లీ ఈ సమ్మర్ స్లామ్ కోసము కోడి రోడ్స్ వర్సెస్ సోలో సికోవా మ్యాచ్ అఫీషియల్ అయిపోయింది. ఈ మ్యాచ్ కన్ఫర్మ్ అయిపోయింది. అంటే మనకి కొన్ని వారాల నుంచి జస్ట్ రూమర్స్ ఉండే అనమాట. అంటే ఈ సమ్మర్ స్లామ్లో కోడి రోడ్స్ వర్సెస్ మన సోలో సికోవా మధ్యలో మ్యాచ్ చూడడానికి నాకు దొరకొచ్చు అని. అండ్ రీసెంట్లీ స్మాక్ డౌన్లో మన కోడి రోడ్స్ సరే ఫైట్ చేద్దామని క్లియర్గా చెప్పేసినారు మన సోలో సికోవాకి. బట్ రీసెంట్లీ స్మాక్ డౌన్ తర్వాత మన డబ్ల్యూడబ్ల్యూఈ మ్యాచ్ని ఇంకా కన్ఫర్మ్ చేయలేదు కదా. బట్ రీసెంట్లీ ఏమైందంటే మన డబ్ల్యూడబ్ల్యూఈ ఫైనలీ సమ్మర్ స్లామ్ కోసం ది అమెరికన్ నైట్ మేర్ కోడి రోడ్స్ వర్సెస్ సోలో సికోవా మధ్యలో ఒక జబర్దస్త్ మ్యాచ్ని కన్ఫర్మ్ చేసింది ఫర్ మన డబ్ల్యూడబ్ల్యూఈ ఛాంపియన్షిప్ ఎట్ మన సమ్మర్ స్లామ్. అండ్ ఈ మ్యాచ్ మెయిన్ ఈవెంట్లో చూడడానికి దొరుకుతుంది అనమాట మన సమ్మర్ స్లామ్లో. సో ఇప్పుడు మీరు చెప్పండి, అంటే మీరేమంటారు, అంటే మీరు కోడి రోడ్స్ వర్సెస్ సోలో సికోవా మ్యాచ్లో ఇంట్రెస్టెడ్ ఉన్నారా, లేదంటే కోడి రోడ్స్ వేరే సూపర్ స్టార్ ఎవరైనా ఫైట్ చేస్తే మంచిగా ఉంటుండేనా? గైస్ మీకు ఏమనిపిస్తుందో మీరు నా కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి. కొంతమంది సోషల్ మీడియాలో ఈ మ్యాచ్ని ఎక్కిరిస్తున్నారనమాట. అంటే సోలో సికోవాకి ఇంత పెద్ద మ్యాచ్ ఇచ్చేసినారు ఏంది, అది సమ్మర్ స్లామ్లో, అది ఈ మ్యాచ్ కంపల్సరీ మెయిన్ ఈవెంట్లో జరుగుతుంది. సోలో సికోవాకి ఇంత పెద్ద మ్యాచ్ ఇచ్చినారు ఏందని కొంతమంది ఫ్యాన్స్ నారాజు ఉన్నారన్నమాట. బట్ ఏంటంటే మేబీ అని చెప్పలేము, ఈ మ్యాచ్ ఎండింగ్లో ఏదైనా పెద్ద రిటర్న్, ఏదైనా సర్ప్రైజ్ రిటర్న్ కావచ్చు. అండ్ ఆ రిటర్న్ ఇంకొవరిదో కాదు, ది ట్రైబల్ చీఫ్ రోమన్ రేన్స్. ఎస్, అంటే రోమన్ రేన్స్ ఈ సమ్మర్ స్లామ్లో రిటర్న్ చేస్తారని మనకి చాలా అంటే చాలా దబాయించి రూమర్స్ వస్తున్నాయి కదా. సో అందుకని మేబీ ఈ మ్యాచ్ వీళ్ళు కన్ఫర్మ్ చేసినారు అనుకుంటే, ఎందుకంటే ఈ మ్యాచ్ ఎండింగ్లో రోమన్ రేన్స్ రిటర్న్ చేయడానికి. సో చూసాం ఇప్పుడు మేబీ అంత మంచిగా ఉంటే రోమన్ రేన్స్తో పాటు మన జిమ్మీ ఉసో వచ్చేస్తారనమాట. సో చాలా ఉంది, సమ్మర్ స్లామ్ కోసం ఎక్కువ టైం ఏం లేదన్నమాట. సో సమ్మర్ స్లామ్లో ఫైనలీ రోమన్ రేన్స్ రిటర్న్ చేస్తారని అయితే రూమర్స్ వస్తున్నాయి. సో ఇప్పుడు మీకేమనిపిస్తుందో మీరు నా కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి. సో ఇప్పుడు మనం మాట్లాడదాం మన అలెక్సా బ్లెస్ గురించి. గాయస్ చూడండి, రీసెంట్లీ నేను అందరికీ మన అలెక్సా బ్లెస్ పైన అంటే రిటర్న్ పైన వచ్చిన రూమర్ గురించి అప్డేట్ ఇచ్చిన. ఎందుకంటే పర్ఫార్మెన్స్ సెంటర్లో మన అలెక్సా బ్లెస్ ట్రైనింగ్ చేస్తుందని నేను ముందు చెప్పినాను. రీసెంట్లీ మళ్ళీ ఒకసారి కొన్ని ఫోటోస్ వచ్చాయన్నమాట. సో దీని అర్థం ఏంటంటే మన అలెక్సా బ్లెస్ రిటర్న్ కోసం రెడీ అవుతుంది అనమాట. సో పర్ఫార్మెన్స్ సెంటర్లో అలెక్సా బ్లెస్ ప్రాక్టీస్ చేయడం స్టార్ట్ చేసింది, రెడీ అవుతుంది. సో అంత మంచిగా ఉంటే సమ్మర్ స్లామ్ తర్వాత అంట మన అలెక్సా బ్లెస్ రిటర్న్ కావచ్చు అని మనకి ఇలాంటి రూమర్స్ వస్తున్నాయన్నమాట. సో అంత మంచిగా ఉంటే మేబీ సమ్మర్ స్లామ్ తర్వాత రిటర్న్ చేస్తుంది మన అలెక్సా బ్లెస్ అని మనకి ఇలాంటి రూమర్స్ వస్తున్నాయి. ఓకే, సో ఇప్పుడు మనం మాట్లాడదాం మన సెత్ ఫ్రీకిన్ రాలెన్స్ గురించి. బాస్ రీసెంట్లీ ఏమైందంటే ఫ్యాన్స్కి ఒకటి నచ్చడం లేదు, ఫ్యాన్స్ చాలా కోపం చూపిస్తున్నారు. అండ్ అది ఏంటంటే సెత్ రాలెన్స్కి అంటే ఈ ట్రిపుల్ థ్రెట్లో ఎందుకు యాడ్ చేస్తున్నారు అంటే, ఆల్రెడీ డ్రూ మ్యాకింటైర్ వర్సెస్ సీఎం పంక్ ఫ్యూడ్ నడుస్తుంటారు. రెసల్మేనియా తర్వాత నుంచి ఇలా ఫ్యూడ్ స్టార్ట్ అయిపోయింది అనమాట. అంటే రెసల్మేనియా కంటే ముందే స్టార్ట్ అయిపోయింది. రాయల్ రంబల్లో మన డ్రూ మ్యాకింటైర్ వల్లనే సీఎం పంక్ ఇంజూర్డ్ అయిపోయినారనమాట. సో అక్కడ నుంచి ఇలా ఫ్యూడ్ స్టార్ట్ అయిపోయింది. అండ్ మా సెత్ రాలెన్స్ ఏమో కోడి రోడ్స్కి హెల్ప్ చేసి అంటే ఒక వేరే ఫ్యూడ్ వెళ్ళిపోయినారు. సో ఇప్పుడు ఇలా ఫ్యూడ్ నడుస్తున్నప్పుడు సెత్ రాలెన్స్ ఖాళీ పిలి ఈ ఫ్యూడ్ మధ్యలో తీసుకొచ్చినారు. అండ్ ఇప్పుడు సెత్ రాలెన్స్ అటు ఇటు కాకుండా అయిపోయింది అన్నట్టు ఫ్యాన్స్ కొంచెం కోపం చూపిస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు కొన్ని రూమర్స్ ఏమని వస్తుంది అంటే మేబీ సెత్ రాలెన్స్ ఒక స్పెషల్ గెస్ట్ రెఫరీ రోల్ ప్లే చేయొచ్చు అంట. అది మన డ్రూ మ్యాకింటైర్ వర్సెస్ సీఎం పంక్ మ్యాచ్లు. ఎందుకంటే సీఎం పంక్ వర్సెస్ డ్రూ మ్యాకింటైర్ మ్యాచ్ ఈ సమ్మర్ స్లామ్లో జరుగుతుందని ఇలాంటి రూమర్స్ ఉన్నాయి కదా. సో ఈ మ్యాచ్లో మన సెత్ రాలెన్స్ ఏదైనా స్పెషల్ రోల్ లైక్ గెస్ట్ రెఫరీబీ కావచ్చు, లేదంటే రింగ్ సైడ్ కూడా ఉండొచ్చు, లేదా కామెంట్ ఏదో ఒకటి అనమాట. సో మన సెత్ రాలెన్స్ ఏదో ఒక రోల్ మనకి చూడడానికి దొరుకుతుంది ఈ మ్యాచ్లో. లేదంటే ఒక ట్రిపుల్ థ్రెట్ మ్యాచ్ బి కావచ్చు, లైక్ సెత్ వర్సెస్ సీఎం పంక్ వర్సెస్ డ్రూ మ్యాకింటైర్ మ్యాచ్ బి కావచ్చు అని ఇలాంటి రూమర్స్ వస్తున్నాయి కదా. సో ఈ రూమర్స్ పైనే ఫ్యాన్స్ చాలా అంటే చాలా యాంగ్రీ రియాక్షన్, చాలా కోపంలో వస్తున్నారు ఫ్యాన్స్. స్పెషల్ మా సెత్ రాలెన్స్ ఫ్యాన్స్ ఏమంటున్నారంటే, సెత్ రాలెన్స్ మామూలు సూపర్ స్టార్ కాదు, సెత్ రాలెన్స్ ఖాళీ పిల్లి ఈ మ్యాచ్లో యాడ్ చేసినారు అంటే ఇలా ఫ్యూడ్లో యాడ్ చేసినారు. ఒకవేళ ఇలా ఫ్యూడ్లో యాడ్ చేయకపోతే పని అయిపోతున్నారు డ్రూ మ్యాకింటైర్ అండ్ సీఎం పంక్ ది ఫ్యూడ్ మొత్తము ఎండ్ అయిన తర్వాత అప్పుడు సెత్ రాలెన్స్ అండ్ సీఎం పంక్ ఫ్యూడ్ స్టార్ట్ చేస్తే మజా వస్తుండే అనమాట. అంటే ఇప్పుడు ఏదో మధ్యలో వచ్చినట్టు అనిపిస్తుంది. అండ్ అటు ఇటు కాకుండా అయిపోయింది అనమాట మన సెత్ రాలెన్స్. ఇది కరెక్ట్ కాదని చాలా మంది ఫ్యాన్స్ కోపం చూపిస్తున్నారు. అండ్ అంతేకాదు రీసెంట్లీ సీఎం పంక్ మనకి పర్ఫార్మెన్స్ సెంటర్లో కనిపించినారు. అంటే పర్ఫార్మెన్స్ సెంటర్లో అక్కడ మరోసారి ట్రైనింగ్ చేస్తున్నారు, అంటే రిటర్న్ కోసం ఇన్ రింగ్ యాక్షన్ కోసం ట్రైనింగ్ చేస్తున్నారు అనమాట మన సీఎం పంక్. సో దీని అర్థం ఏంటంటే మన సీఎం పంక్ అయితే సమ్మర్ స్లామ్ కోసం ట్రైనింగ్ చేయడం స్టార్ట్ చేసినారు. సమ్మర్ స్లామ్ కంటే ముందే మెడికల్లీ క్లియర్ కానీ ట్రై చేస్తున్నారు అనమాట మన సీఎం పంక్. అండ్ మీ మనసులో చిన్న డౌట్ రావచ్చు, అంటే రియా రిప్లీ లాంటి
సూపర్ స్టార్ చాలా ఫాస్ట్ గా రిటర్న్ చేసింది. సెత్ రాలిన్స్ లాంటి సూపర్ స్టార్ ఇంజరీ నుంచి చాలా ఫాస్ట్ గా రికవరీ రిటర్న్ చేసినాడు. బట్ సీఎం పంక్ ఏంటంటే రాయల్ రంబల్ లో ఇంజూర్డ్ అయ్యాడు. అంటే జనవరిలో అంటే రాయల్ రంబల్ లో ఇంజూర్డ్ అయిన సూపర్ స్టార్ ఇప్పటి వరకు ఇంకా ఎందుకు రికవర్ అయితే లేదని అంటే మీరు చాలా చిన్న డౌట్ రావచ్చు. సో చూడండి మన సీఎం పంక్ దీనిపైన ఏమని చెప్పినారంటే ఇప్పుడు చాలా మంది ఏమని ఎక్కిస్తున్నారు, మన డ్రూ మ్యాకింటైర్ ఎక్కిస్తున్నారు ఇంతకుముందు. అంటే సీఎం పంక్ ఒక గ్లాస్ లాంటి అనమాట. సీఎం పంక్ ఉకే అంటే గ్లాస్ అంటే ఉకే బ్రేక్ అయిపోతుంది అనమాట. సో సీఎం పంక్ అలాంటి మనిషి అనమాట. అంటే చాలా అంటే అంత గట్టి మనిషి ఏం కాదని చాలా మంది ఎక్కిరించినారు, డ్రూ మ్యాకింటైర్ ఎక్కిరించినారు. సో అందుకని సీఎం పంక్ ఈసారి ఏమని డిసైడ్ చేసినారంటే ఏమైనా కానీ ఇప్పుడు నెక్స్ట్ టైం ఇంజర్డ్ కావద్దు. సో అందుకనే మన సీఎం పంక్ చాలా టైం తీసుకుంటున్నారు. అంటే ఇన్ రింగ్ యాక్షన్లో రిటర్న్ చేయడానికి సీఎం పంక్ ఎంత టైం తీసుకుంటున్నారంటే నెక్స్ట్ టైం ఇంజర్డ్ కావద్దని. అంటే ఊకే ఇంజర్డ్ అయిపోతున్నాడు అని, అంటే ఏడబ్ల్యూ ఉన్నప్పుడు ఇంజర్డ్ అయిపోయాడు, అంటే ఊకే ఇంజర్డ్ అవుతున్నాడు. సో ఇది కరెక్ట్ కాదు అని చాలా మంది ఎక్కిరిస్తున్నారు. సో అందుకని సీఎం పంక్ అంటే ఇప్పుడు చాలా టైం తీసుకుంటున్నారు అనమాట రికవర్ కానికి. చాలా పెద్ద గ్యాప్ తీసుకొని రిటర్న్ చేద్దామని డిసైడ్ చేసిండు మన సీఎం పంక్. ఎందుకంటే ఊకే ఇంజర్డ్ అయితే మంచిది కాదని. సో అందుకని సీఎం పంక్ మనకి ఇంత టైం అయిపోయినా ఇన్ రింగ్ యాక్షన్లో కనిపిస్తలేరు. అండ్ రీసెంట్లీ పర్ఫార్మెన్స్ సెంటర్లో మన సీఎం పంక్ కనిపించినారు. సో దీని అర్థం ఏంటంటే SummerSlam కంటే ముందు మెడికల్లీ క్లియర్ అయిపోతారు అనుకుంటా మన సీఎం పంక్ ప్రాపర్గా. అండ్ మనకి SummerSlamలో డ్రూ మ్యాకింటైర్ వర్సెస్ సీఎం పంక్ మధ్యలో ఒక మంచి మ్యాచ్ చూడడానికి వస్తాయి. బట్ సెత్ రాలిన్స్ రోల్ ఏంది అదే చాలా పెద్ద షాకింగ్ ఉంది ఇక్కడ. సెత్ రాలిన్స్ కొంచెం అంటే అసలు పరిస్థితి ఏంది అంటే మన సెత్ రాలిన్స్ ఏం చేస్తారు ఈ SummerSlamలోనే అదే ఫ్యాన్స్ కోపం వస్తుంది అనమాట. సో ఇప్పుడు మీరు చెప్పండి, అంటే సెత్ రాలిన్స్ ఏదైనా స్పెషల్ గెస్ట్ రెఫరీ లేదంటే అక్కడ రింగ్ సైడ్ లేదంటే కామెంటరీ చేస్తే మంచిది ఇలా మ్యాచ్ మధ్యలో, లేదంటే ఈ మ్యాచ్ ఒక ట్రిపుల్ థ్రెట్ మ్యాచ్ అయిపోతేనే మంచిగా ఉంటుందా గాయస్? మీకు ఏమనిపిస్తుందో మీరు నా కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి. అండ్ ఇంకొక షాకింగ్ రూమర్ ఏంటంటే సీఎం పంక్ ఒకవేళ SummerSlam కంటే ముందు మొత్తం ప్రాపర్గా అంటే చూడండి నిజం చెప్పాలంటే ఆల్రెడీ కొంచెం మెడికల్లీ క్లియర్ అయినారు. అందుకని అప్పుడప్పుడు మనకి అంటే ఈ మ్యాచెస్ మధ్యలో కనిపిస్తున్నారు సీఎం పంక్ అని ఇలాంటి రూమర్స్ అయితే ఉన్నాయన్నమాట. సో చూద్దాం కొన్ని రూమర్స్ ఏమంటున్నాయంటే ఒకవేళ సీఎం పంక్ వర్సెస్ డ్రూ మ్యాకింటైర్ మ్యాచ్ ఈ SummerSlamలో జరగవచ్చు ఇలాంటి జరగదు అని ఇలాంటి రూమర్స్ ఉన్నాయి. బట్ WWE ఇంత మంచి ఛాన్స్ మిస్ చేయదన్నమాట. SummerSlam చాలా పెద్ద ప్రీమియర్ ఈవెంట్. సో అందుకని ఛాన్సెస్ చాలా హైగా అనిపిస్తున్నాయి. డ్రూ మ్యాకింటైర్ వర్సెస్ సీఎం పంక్ మ్యాచ్ అయితే SummerSlam జరిగే ఛాన్సెస్ చాలా ఎక్కువ కనిపిస్తున్నాయి. బట్ సెత్ రాలిన్స్ ఈ మ్యాచ్లో యాడ్ అవుతారా లేదంటే ఇప్పుడు ఏం జరుగుతుందో అసలు మీకు ఏమనిపిస్తుందో మీరు కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి బాస్. సో ఇప్పుడు మనం మాట్లాడదాం మన బిగీ గురించి. మీలో చాలా మంది అంటే ఓపెన్ చెప్పాలంటే మీలో అంటే ఒక్క కామెంట్ రెగ్యులర్గా వస్తుందన్నమాట అన్న బిగీ గురించి అప్డేట్ అన్న బిగీ గురించి అప్డేట్. అండ్ రీసెంట్లీ కొన్ని ప్రీమియర్ ఈవెంట్స్లో మనకి అక్కడ బ్యాక్ స్టేజ్ కనిపించినారు మన బిగీ. అండ్ మనకి అంటే మన కిక్ ఆఫ్ షోలో అక్కడ కామెంటరీ సైడ్ కనిపిస్తున్నారు మన బిగీ. సో అసలు ఏంది మెడికల్లీ క్లియర్ అయిందా, అంటే బిగీ అసలు ఎప్పుడు రిటర్న్ చేస్తాడని ఇన్ రింగ్ యాక్షన్లో ఎప్పుడు కనిపిస్తాడని మీరు చాలా మంది రెగ్యులర్గా అంటే బిగీ పైన చాలా కామెంట్స్ వచ్చినాయి. సో చూడండి బాస్ బిగీ పైన ఓపెన్లీ చెప్పాలంటే రీసెంట్లీ బిగీ అంటే హెల్త్ అప్డేట్ ఇచ్చిందనమాట. అంటే ప్రెజెంట్ కోసం మన బిగీ మన WWEలో ఎందుకు కనిపిస్తుంది అంటే నెక్ ఇంజరీ వల్లనే మన WWEలో ఇన్ రింగ్ యాక్షన్లో కనిపిస్తుంది అనమాట. అంటే అక్కడ మనకి కిక్ ఆఫ్ షోలో అక్కడక్కడ కనిపిస్తున్నారు WWEలో. బట్ ఇన్ రింగ్ యాక్షన్ గురించి మాట్లాడుతూ అంటే ఓపెన్లీ చెప్పాలంటే ఫైట్ ఎందుకు చేస్తలేరు అంటే ఆ నెక్ ఇంజరీ వల్ల ఫైట్ చేస్తలేరు అనమాట. రీసెంట్లీ మన బిగీ అంటే నెక్ ఇంజరీ గురించి కొంచెం హెల్త్ అప్డేట్ ఇచ్చినారనమాట. అండ్ మన బిగీ ఏమని చెప్పినారంటే చూడండి నాకు ఎలాంటి పెయిన్ లేదు, అంటే నెక్లో ఎలాంటి పెయిన్ లేదు, నాకు ఎలాంటి వీక్నెస్ లేదు. బట్ ఒక బోన్ ఉంటుందంట, అంటే ఒక న్యూ బోన్ ఫామ్ అవుతుందంట. సో ఆ న్యూ బోన్ అనేది ఫామ్ అవుతలేదు. అండ్ ఒక్కసారి ఆ న్యూ బోన్ వచ్చేస్తే మాత్రం అప్పుడు మొత్తానికి నేను మెడికల్లీ క్లియర్ అయిపోతాను. అండ్ అప్పుడు నేను ఇన్ రింగ్ యాక్షన్లో రావచ్చు అన్నట్టు మన బిగీ చాలా క్లియర్లీ మన అందరికీ హెల్త్ అప్డేట్ ఇచ్చినారన్నమాట. సో దీని అర్థం ఏంటంటే బిగీ ఏదో బోన్ అని చెప్తున్నారు నెక్లో. అండ్ ఆ న్యూ బోన్ ఫామ్ కాగానే అప్పుడు వస్తారంట. అండ్ ప్రెజెంట్ కోసం ఎలాంటి పెయిన్ ఎలాంటి వీక్నెస్ లేదంట మన బిగీకి. సో ఇది బిగీ పైన ప్రెజెంట్ అప్డేట్ అనమాట. అండ్ రీసెంట్లీ ద న్యూ డే పైన చాలా అన్యాయం జరుగుతుంది. మన కార్యం క్రాస్ అంటే వీళ్ళందరూ చాలా చేస్తున్నారు. సో మేబీ ఏమైనా మ్యాజిక్ కావచ్చు అన్నమాట. నెవర్ సే నెవర్ ఇన్ ఫ్యూచర్లో మేబీ మన బిగీ చాలా తొందరలోనే ఇన్ రింగ్ యాక్షన్లో రిటర్న్ చేయొచ్చు. మేబీ చెప్పలేము, ఆల్రెడీ చాలా టైం అయిపోయింది అనమాట. సో చూద్దాం. బట్ ప్రెజెంట్ కోసం అయితే బిగీ ఏమని చెప్తున్నారంటే ఒక న్యూ బోన్ అనేది ఫామ్ అవుతలేదు. అండ్ అది న్యూ బోన్ అంటే ఒక న్యూ బోన్ వచ్చేస్తే నెక్లో ఆ ప్రాబ్లం అనేది సాల్వ్ అయిపోతాయంటే అండ్ మన బిగీ ఇన్ రింగ్ యాక్షన్లో రిటర్న్ చేస్తారని చాలా క్లియర్లీ మన అందరికీ అప్డేట్ ఇచ్చేసినారు. సో ఇది మన బిగీ పైన వచ్చిన ఫ్రెష్ అప్డేట్. ఓకే, సో ఇప్పుడు మనం మాట్లాడదాం మన జే ఊసో అండ్
అండ్ రియా రిప్లీ గురించి మన డబ్ల్యూడబ్ల్యూ ఏదో స్టోరీ లైన్ మనకి చూపించడానికి ట్రై చేస్తుంది బాస్. లైక్ మన జే ఊసో రీసెంట్లీ రాలో అంటే రియా రిప్లీకి అంటే కాల్ చేయనట్టు కొంచెం ఇట్లా మీరు చూడొచ్చు మీ స్క్రీన్ పైన కొంచెం ఈ టైప్ సైన్ చేసినారనమాట, ఈ టైప్ సిగ్నల్ చేసినారు. అండ్ మా రియా రిప్లీ కొంచెం స్మైల్ ఇస్తున్న లుక్ ఇచ్చి వెళ్ళిపోయింది. అండ్ బ్యాక్ స్టేజ్ మా రియా రిప్లీకి ఈ క్వశ్చన్ అడిగినారన్నమాట, అంటే జే ఊసో మీకు కాల్ చేయమని చెప్పినాడు, సో అంటే మీ దగ్గర నంబర్ ఉందా, అసలు జే ఊసోది నంబర్ ఉందా మీ దగ్గర అని రియా రిప్లీకి అడిగినప్పుడు మా రియా రిప్లీ మన మామీ ఈట్ అని చెప్పింది. సో దీని అర్థం ఏంది అంటే నంబర్ ఉందని అడిగినప్పుడు ఈట్ అని చెప్పింది. సో మేబీ నంబర్ ఉందా అనుకుంటా, మేబీ ఏదో స్టోరీ లైన్ మనకి చూపించడానికి ట్రై చేస్తున్నారు. ఇంతకుముందు ఇలాంటి స్టోరీ లైన్ చూపిస్తున్నారు, బట్ మధ్యలో ఆపేసినారు, అందరికి గుర్తుండొచ్చు. అండ్ మళ్ళొకసారి జేవుస్ అండ్ రియా రిప్లీ ఏదో స్టోరీ లైన్ చూపిస్తున్నారు. సో చూద్దాం డబ్ల్యూడబ్ల్యూ ఏం స్టోరీ లైన్ చూపించడానికి ట్రై చేస్తుందో అది మనకి ఇన్ ఫ్యూచర్లో చాలా క్లియర్గా తెలిసిపోతుంది. అండ్ నాకు ఒక రూమర్ వచ్చింది, అండ్ ఆ రూమర్ గురించి తర్వాత ఒక అప్డేట్ వీడియోలో షేర్ చేస్తాను. అండ్ ఆ రూమర్ ఏంటంటే మీరు నిజంగా చాలా షాక్ అయిపోతారు. అసలు రియా రిప్లీ అండ్ జే ఊసోకి అంటే మనకి ఈ టైప్లో ఎందుకు స్టోరీ లైన్ చూపిస్తున్నారో ఆ రూమర్ గురించి కొంచెం కన్ఫర్మ్ చేసుకుని నేను మీ అందరికీ ఆ రూమర్ షేర్ చేస్తాను తర్వాత. ఓకే, సో అండ్ అంతేకాదు ఇంకోటి ఏంటంటే రీసెంట్లీ మన బుకటి మాట్లాడినారు జే ఊసో గురించి. అండ్ బుకటి ఏమని చెప్పినారు అంటే చూడండి, జే ఊసో ఇప్పుడు చాలా జబర్దస్త్ కనిపిస్తుంది. సో జే ఊసోకి ఒక రాకెట్ ఇచ్చేస్తే పని అయిపోతుంది, అంటే ఒక రాకెట్లా పుష్ ఇచ్చేస్తే ఒక పని అయిపోతుంది, అని ఛాంపియన్ చేస్తే పని అయిపోతుంది అన్నట్టు మన బుకటి మాట్లాడినారు. అండ్ అంతేకాదు మన జే ఊసో ఫాదర్ అంటే మన రికీషి అది చెప్తున్నారన్నమాట రీసెంట్లీ. అంటే టైటిల్ షాట్ ఏడు ఉంది అంటే ఇప్పుడు జే ఊసో అంతా బాగానే ఉంది, అంతా చాలా జబర్దస్త్గా సపోర్ట్ చేస్తున్నారు, అంటే చాలా మంచి నంబర్స్ వస్తున్నాయి అన్నమాట. మర్చెండైజ్ సేల్స్ చాలా క్రాక్ ఉంది మన జే ఊసోది. సో టైటిల్ షాట్ ఎక్కడుంది అన్నట్టు మన రికీషి అంటే మన జే ఊసో ఫాదర్వి అంటే ఈ టైప్ డిమాండ్ చేస్తున్నారన్నమాట. సో అందరు ఇప్పుడు ఏమంటున్నారు అంటే జే ఊసోకి ఇప్పుడు ఫ్యాన్స్ చాలా జబర్దస్త్గా లైక్ చేస్తున్నారు, సింగిల్ రన్ మన జే ఊసోది బాగానే ఉంది. సో ఇలాంటప్పుడు జే ఊసోకి టైటిల్ అవకాశం ఇచ్చి టైటిల్ ఇచ్చేస్తే మంచిగా ఉంటుంది అనమాట, ఛాంపియన్ చేస్తే మంచిగా ఉంటుందని చాలా మంది చెప్తున్నారు. సో ఇప్పుడు మీరేమంటారు అంటే జే ఊసో ఇప్పుడు ఫ్యూచర్లో అంటే మన వరల్డ్ హెవీవెయిట్ ఛాంపియన్ అయిపోతే మంచిగా ఉంటుందా మీ ప్రకారం? జే ఊసో డిజర్వింగ్గా మీకు ఏమనిపిస్తుందో మీరు నా కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి బాస్. సో ఇప్పుడు మనం మాట్లాడదాం మన బ్రాన్ బ్రేకర్ గురించి. అంటే రీసెంట్లీ మన బ్రాన్ బ్రేకర్కి డబ్ల్యూడబ్ల్యూలో మీ మెంటర్ ఎవరని అడిగినప్పుడు మన బ్రాన్ బ్రేకర్ రోమన్ రేన్స్ పేరు చెప్పినారంటే ఒక టైప్లో మీరు ఇన్స్పిరేషన్ అనుకోవచ్చు. అంటే ఒక మెంటోర్ అంటే ఇప్పుడు అంటే రోమన్ రేన్స్ చాలా గ్రేట్ అనమాట. పాల్ హేమన్ అండ్ సీఎం పంక్ గురించి మాట్లాడినారు, అంటే వీళ్ళందరూ నాకు బ్యాక్ స్టేజ్ అంటే చాలా మంచిగా వెల్కమ్ చేసినారు నేను మెయిన్ రోస్టర్లో వచ్చినప్పుడు. సో నిజంగా చాలా మంచి వాళ్ళు అండ్ నిజంగా చాలా జబర్దస్త్ వెల్కమ్ చేసినారు. అండ్ రోమన్ రేన్స్ నిజంగా చాలా గ్రేట్ అన్నట్టు మన బ్రాన్ బ్రేకర్ ఇలాగే మెంటోర్ అని చెప్పినారు. సో దీని అర్థం ఏంటంటే రోమన్ రేన్స్, పాల్ హేమన్ అండ్ సీఎం పంక్ చాలా లైక్ చేస్తారన్నమాట మన బ్రాన్ బ్రేకర్. అంటే ఒక టైప్లో రోమన్ రేన్స్ కంటే గురువు అని చెప్పేసినారన్నమాట, మెంటోర్ అంటే గురువు అని చెప్పేసినారు మన బ్రాన్ బ్రేకర్ రోమన్ రేన్స్కి అండ్ పాల్ హేమన్ అండ్ సీఎం పంక్ అనమాట. రోమన్ రేన్స్ అయితే నిజంగా చాలా గ్రేటెస్ట్ సూపర్ స్టార్ అని బ్రాన్ బ్రేకర్ చాలా గొప్ప మాట్లాడినారు రోమన్ రేన్స్ గురించి. సో ఇప్పుడు దీనిపైన మీరేమంటారో మీరు నా కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి. సో ఇప్పుడు మనం మాట్లాడదాం ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి. అండ్ అది ఏంటంటే మీ అందరికీ ఆవిడ తెలుసు, నేను మీ అందరికీ ఆల్రెడీ కొన్ని రూమర్స్ గురించి అప్డేట్ ఇస్తూనే ఉన్నాను. జేకబ్ ఫాటు మేబీ ఇన్ ఫ్యూచర్లో సోలో సికోవాకి బిట్రే చేయొచ్చు. ఎందుకంటే సోలో సికోవా ఎక్నాలెడ్జ్ మీ అని చెప్పినప్పుడు మన జేకబ్ ఫాటు ఒక డిఫరెంట్ లుక్ ఇచ్చినారు. రోమన్ రేన్స్ గురించి కొంచెం బ్యాడ్గా మాట్లాడుతున్నప్పుడు జేకబ్ ఫాటు కొంచెం కోపంగా చూస్తున్నారు సోలో సికోవా సైడ్. రీసెంట్లీ మన డబ్ల్యూడబ్ల్యూ కొంచెం జూమ్ చేసి అనమాట అప్పుడు, అంటే మన జేకబ్ ఫాటు కొంచెం డిఫరెంట్ లుక్ ఇస్తున్నప్పుడు. సో చాలా క్లియర్లీ మన డబ్ల్యూడబ్ల్యూ హింట్ ఇస్తుందని నేను మీ అందరికీ ముందే చెప్పినాను. అండ్ అంతేకాదు రీసెంట్లీ ఏమైందంటే మన జేకబ్ ఫాటు 2 సంవత్సరాల ముందు ట్విట్టర్లో ఒక ట్వీట్ చేసినారనమాట. అండ్ ఆ ట్వీట్కి ఇప్పుడు డిలీట్ చేసినారు మన జేకబ్ ఫాటు. అండ్ ఆ ట్వీట్లో ఏమైనా రాసి ఉందంటే చూడొచ్చు మీ స్క్రీన్ పైన. ప్లీజ్ అంటే మీరు నన్ను మన ట్రైబల్ చీఫ్ అని పిలవకుండా, అంటే 2 సంవత్సరాల ముందు మేబీ కొంతమంది ఫ్యాన్స్ జేకబ్ ఫాటుకి ట్రైబల్ చీఫ్ అని చెప్పినట్టున్నారు. సో అందుకే మీరు నన్ను ట్రైబల్ చీఫ్ అని పిలవకుంటారు, ఎందుకంటే నేను ట్రైబల్ చీఫ్ని కాదు, రోమన్ రేన్స్ మా ట్రైబల్ చీఫ్ అని చాలా క్లియర్లీ ఇక్కడ 2 సంవత్సరాల ముందు జేకబ్ ఫాటు రాసినారు. అండ్ ఇప్పుడు ఈ ట్వీట్కి డిలీట్ చేసినారనేమాట మన జేకబ్ ఫాటు. అండ్ అంతేకాదు ఇంకొకటి ఇంట్రెస్టింగ్ ఏంటంటే 2 సంవత్సరాల ముందు మన బ్లడ్ లైన్లో అంటే ఇప్పుడు అంటే మన సోలో సికోవా బిట్రే చేయడం అంటే ఇదంతా ఏం జరగలేదన్నమాట. సో అప్పుడు అంటే ఆ టైంలో మన జేకబ్ ఫాటు రోమన్ రేన్స్ మా ట్రైబల్ చీఫ్ అని
రాసినారు. అండ్ ఇంకొకటి ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఏంటంటే జేకబ్ హార్ట్ అప్పుడు స్టోరీ లైన్లో ఇన్వాల్వ్ లేకుండే, బట్ అయినా రోమన్ రేన్స్కి మా ట్రైబల్ చీఫ్ అని ఒప్పుకున్నారు. అంటే ఒక టైప్లో జేకబ్ హార్ట్ 2 సంవత్సరాల ముందే రోమన్ రేన్స్కి ఎక్నాలెడ్జ్ చేసినారనమాట యాజ్ ఏ ట్రైబల్ చీఫ్. సో అందుకని ఇప్పుడు ఏమైందంటే ఈ ట్వీట్ వైరల్ అవుతున్నప్పుడు మన జేకబ్ హార్ట్ ఆ పాత ట్వీట్కి డిలీట్ చేసినారు. సో డిలీట్ చేసి ఒక టైప్లో సోలో సికోవా ముందు ఒకటి ప్రూఫ్ చేయడానికి ట్రై చేస్తున్నారు మన జేకబ్ హార్ట్. అండ్ అది ఏంటంటే లేదు, నేను రోమన్ రేన్స్ సైడ్ లేను, నేను నీ సైడ్ ఉన్నా, అంటే నేను సోలో సికోవా నేను నీ సైడ్ ఉన్నాను. సో అందుకని నా పాత ట్వీట్కి నేను డిలీట్ చేసి పడేసిన అని మన జేకబ్ హార్ట్ ఒక టైప్లో ప్రూవ్ చేస్తున్నారన్నమాట. మన సోలో సికోవా ముందు నిజాయితీగా ఉన్నారని. కానీ ఇప్పుడు 2 సంవత్సరాల ముందే ఎక్నాలెడ్జ్ చేసిన మనిషి ఇప్పుడు ఎక్నాలెడ్జ్ చేయడా అంటే చూడండి, కానీ ఏమైనా కావచ్చు అన్నమాట. రోమన్ రేన్స్ రిటర్న్ చేసినప్పుడు మేబీ ఫస్ట్లో జేకబ్ హార్ట్ అండ్ రోమన్ రేన్స్ మధ్యలో మనకు చిన్న ప్రాబ్లం చూపించచ్చు ఇన్ ఫ్యూచర్లో. అండ్ ఒక్కటేసారి అంటే ఇలా మధ్యలో మ్యాచ్ జరగచ్చు, బట్ ఒక్కటేసారి మన జేకబ్ హార్ట్ రోమన్ రేన్స్కి ఎక్నాలెడ్జ్ చేస్తారు. అంటే కానీ ఏం కావచ్చు అంటే చూడండి, రోమన్ రేన్స్ రిటర్న్ చేయగానే ఇమీడియట్ మన జేకబ్ హార్ట్ సోలో సికోవాకి బిట్రే చేసి రోమన్ రేన్స్ సైడ్ వచ్చినా రావచ్చు, లేదంటే కొంచెం టైం తర్వాత అంటే వీళ్ళ మధ్యలో కొంచెం మ్యాచ్ చూపించిన తర్వాత అండ్ ఒకటేసారి జేకబ్ హార్ట్ ఏం చేస్తారంటే సోలో సికోవాకి బిట్రే చేసి రోమన్ రేన్స్ సైడ్ వచ్చేస్తారన్నమాట. రోమన్ రేన్స్కి ఎక్నాలెడ్జ్ చేస్తారు మన జేకబ్ హార్ట్, ఎందుకంటే 2 సంవత్సరాల ముందు ఎక్నాలెడ్జ్ చేసినారు. అండ్ ఇంకోటి 2 సంవత్సరాల ట్వీట్ మనం ఏమైనా పక్కన పెట్టేసినా ఇప్పుడు రీసెంట్ టైంలో చూపిస్తున్న లుక్ అంటే మన జేకబ్ హార్ట్ కొంచెం డిఫరెంట్ లుక్ ఇస్తున్నారు. సోలో సికోవా సైడ్ ఎక్నాలెడ్జ్మెంట్ చెప్పినప్పుడు చాలా భయంకరమైన లుక్ ఇస్తున్నారు అన్నమాట. చూస్తుంటే ఎట్లా అనిపిస్తుంది అంటే అసలు జేకబ్ హార్ట్కి నచ్చడం లేదు, సోలో సికోవా ఇదంతా మాట్లాడడము జేకబ్ హార్ట్కి అసలు నచ్చడం లేదన్నట్టే మన జేకబ్ హార్ట్ లుక్ ఇస్తున్నారు. సో అందుకని ఇప్పుడు రూమర్స్ ఏమంటున్నారంటే కానీ ఏమైనా కావచ్చు, అంత మంచిగా ఉంటే జేకబ్ హార్ట్ సోలో సికోవాకి బిట్రే చేసి రోమన్ రేన్స్ సైడ్ వచ్చినా రావచ్చు అంట. సో ఇప్పుడు మీరేమంటారు అంటే జేకబ్ హార్ట్ సోలో సికోవాకి బిట్రే చేసి రోమన్ రేన్స్ సైడ్ వచ్చేస్తే మంచిదా, లేదంటే జేకబ్ హార్ట్ సోలో సైడ్ ఉంటే మంచిదా? మీకు ఏమనిపిస్తుందో మీరు కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి. మీరు ఫస్ట్ మీ రీజన్ చెప్పండి, దాని తర్వాత నేను చెప్తాను మీ అందరికీ ఒక వేరే వీడియోలో అసలు జేకబ్ హార్ట్ వచ్చినా ఎందుకు రావచ్చు రోమన్ రేన్స్ సైడ్, దానికి రీజన్స్ ఏముంటాయో నేను మీ అందరికీ తర్వాత ఏదైనా ఒక వీడియోలో అప్డేట్ ఇచ్చేస్తాను అనమాట. దీని గురించి కొంచెం క్లియర్గా చెప్పేస్తాను. బట్ ఫస్ట్ మీ రీజన్స్ మీరు కామెంట్స్లో చెప్పండి. అండ్ బాస్ ఈ వీడియో కొంచెం అంటే అందుకని చెప్తున్నా, ఈ వీడియో మీకు కొంచెమైనా వస్తే మాత్రం కంపల్సరీ ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్లో షేర్ చేయండి, అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ గంటని కంపల్సరీ ప్రెస్ చేయండి బాస్. ఎందుకంటే మీరు ఆ గంటని ప్రెస్ చేస్తేనే నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేయగానే ఫోన్లో ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పుడు వాకి డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ గాయ్స్. బాయ్.